హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఎమ్మెల్సీ కవిత, కేసీఆర్ తనయ, ఆమె తన తండ్రికి ఓ లేఖ రాశారు. ఆ లేఖ ఆమె రాసినట్టుగా ఓ లేఖ నేను కూడా జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఛానల్ ద్వారా మీకు చదివి వినిపించా. ఆ లేఖ సుదీర్ఘ లేఖ, ఒక 5 పేజీల లేఖ. వజ్రోత్సవ సభ తరువాత పరిస్థితి ఏంటి, ఆ సభ తరువాత పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఏంటి, నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఏంటి అనేది ఆమె అబ్జర్వేషన్స్ని పార్టీ అధ్యక్షుడు తన తండ్రి కేసీఆర్ గారికి ఆమె రాసిన లేఖ బయటకు వచ్చింది. ఈ లేఖ ఆమె రాశారా లేకపోతే ఎవరైనా క్రియేట్ చేశారా, ఈ క్షణానికి కన్ఫర్మేషన్ లేదు. బట్ ఆ లేఖ చూసిన వాళ్ళకు డెఫినెట్గా అది ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖగానే కనపడుతోంది. పైగా పెద్దగా లేఖలో తప్పు పట్టాల్సిన అంశాలు కూడా ఏం కనపడలేదు. పార్టీకి సంబంధించిన నాయకురాలు, పార్టీకి సంబంధించిన అధ్యక్షుడికి ఇటువంటి లేఖలు రాయటం, ఇటువంటి సలహాలు, ఇటువంటి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఏంటి, నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఏంటి అనేది చెప్పడం కూడా ఏమాత్రం తప్పు పట్టేది కాదు. అయితే ఇటీవల నేను నిన్నటి వీడియోలో చెప్పినట్టు ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో కవిత అడుగులు, కవిత వ్యవహార శైలి, కవిత పొలిటికల్ మూవ్స్ చూసిన వాళ్ళకు మాత్రం ఈ లేఖలో ఆమె ప్రస్తావించిన అంశాల వెనక రకరకాల కోణాలు ఉన్నాయని అనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీని మీరు సరిగా టార్గెట్ చేయలేదేంటి డాడీ అని ప్రశ్నించినట్లుగా ఆ లేఖలో ఉంది. అది భారతీయ జనతా పార్టీకి, బీఆర్ఎస్కి సంబంధాలు ఉన్నాయా అని అనుకునే వాళ్లకు బలం చేకూర్చే అంశం. కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్తోంది బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని. సో చెప్తున్న క్రమంలో కవిత వైపు నుంచి కూడా అటువంటి ఒక అనుమానం వచ్చే తరహా అక్షరాల లేఖలో ఉండడం కారణంగా అది కాంగ్రెస్ పార్టీకి వెపనయ్యే పరిస్థితి కనపడుతుంది. కాంగ్రెస్ని తిట్టడం జనాలకు నచ్చింది అంటే లైన్స్ కూడా ఆమె ఆ లేఖలో రాశారు. సో లేఖలో ఏం రాశారు ఏంటి నిన్న మనం మాట్లాడుకున్నాం. లేఖ బయటకు వచ్చి ఆల్మోస్ట్ 24 గంటలు అవుతోంది. ఈ 24 గంటల్లో కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం వైపు నుంచి కానీ, అటు ఎమ్మెల్సీ కవిత వైపు నుంచి కానీ ఈ లేఖ నిజమా కాదా అనే కన్ఫర్మేషన్ రాలా. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఆ లేఖ నిజమో కాదో తెలియదు అంటూ ఓపెన్గా మాట్లాడుతున్నారు. వాళ్ళకు కూడా తెలియదు. పార్టీకి సంబంధించిన నాయకులకు, పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధులకు కూడా ఆ లేఖ నిజమా కాదో తెలియదు. క్షణానికి నిజమో కాదో తెలియదు, అయినా లేఖలో తప్పే ఉంది అంటూ వాళ్ళు మాట్లాడుతున్నారు. కవిత వైపు నుంచి మాత్రం ఇప్పటివరకు ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు. పైగా ఆమె ప్రస్తుతం ఇండియాలో లేరు, బయట విదేశాల్లో ఉన్నట్లుగా సమాచారం ఉంది. బహుశా ఈరోజు రాత్రికో రేపో ఆమె తెలంగాణకు వస్తున్నారు. వచ్చిన తర్వాత రియాక్ట్ అవుతారేమో చూడాలి. కానీ ఇవి మొత్తం వ్యవహారం లేఖ బయటికి రావడం, లేఖ గురించి చర్చ జరగటం, లేఖ గురించి పొలిటికల్గా రకరకాల విమర్శలు, ప్రతి విమర్శలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు, బండి సంజయ్ మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతున్నారు. ఇంతమంది మాట్లాడుతున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మీడియా ఎక్కువ ప్రయారిటీ ఇచ్చింది, ఎక్కువ అటెన్షన్ ఈ లేఖ పట్ల వచ్చింది, ఎక్కువ చర్చ ఈ లేఖ గురించి జరుగుతోంది. ఈరోజు ఉదయం అన్ని ఛానల్స్ డిబేటు, పొద్దున్న పేపర్లలో కథనాలు ఈ లేఖకు సంబంధించి ఉన్నాయి. ఈవెన్ పక్క రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో కూడా కవిత లేఖ హాట్ టాపిక్గా ఉంది. చాలా పెద్ద చర్చనీయాంశంగా ఈ లేఖ ఉంది. ఇంత జరుగుతుంటే వాళ్ళు కనీసం స్పందించకుండా ఎందుకున్నారు? అటు అధిష్టానం కానీ, ఇటు కవిత కానీ స్పందించకపోవడం అంటే ఈ లేఖ నిజమేనని అనుకోవడానికి సంబంధించిన ఆస్కారం చాలా ఎక్కువగా కనపడుతోంది. పైగా కొద్దిసేపటి క్రితం తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా. సో అంటే తను తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది, తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలు ఏంటి, తెలుగు రాష్ట్రాల్లో దేని గురించి చర్చ జరుగుతుంది అనేది మానిటర్ చేస్తున్నట్టుగా అర్థం చేసుకోవాలి. లేఖ ఏంటి, లేఖ బయటికి ఎలా వచ్చింది, లేఖపైన చర్చ ఏంటి, ఇవన్నీ కూడా ఆమె చూస్తూనే స్పందించలేదు. ఈ లేఖ ఎవరు అవునన్నా కాదన్నా బీఆర్ఎస్ పార్టీ కొంత డ్యామేజింగ్ లేఖగానే చూడాలి. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ పార్టీ అధ్యక్షురాలి కూతురు లేఖ రాయడం, ఆమె ఎమ్మెల్సీ హోదాలో లేఖ రాసి ఉండొచ్చు, కానీ కూతురుగా ఉన్నారు కాబట్టి కూతురు హోదాలో ఆమె లేఖ రాయడం డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ కొంత ఫేస్ చూపించలేని పరిస్థితి కల్పించింది. అటువంటి పరిస్థితిలో పార్టీని సేవ్ చేయాల్సిన కవిత ఆ లేఖ నాది కాదనో, లేకపోతే లేఖ రాసిన తప్పున, లేఖలో ఉన్న అంశాలు తప్పేంటి, మా అధ్యక్షుడు నేను లేఖ రాశానో ఓ స్టేట్మెంట్ ఆమె వైపు నుంచి వస్తే కాస్త బీఆర్ఎస్ పార్టీకి ఫేస్ సేవింగ్ ఉండేది. అటువంటి ఫేస్ సేవింగ్ బీఆర్ఎస్ పార్టీకి అధిష్టానానికి ఇచ్చే ప్రయత్నం కవిత వైపు నుంచి జరగల. ఆమెకు తెలియదు కాబట్టి, ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి జరగలేదని అనుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుందో ఆమెకు తెలుస్తోంది. స్టిల్ ఆమె రెస్పాండ్ అవ్వాలి. సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కూడా ఈ లేఖ పైన ఇంత యాగి జరుగుతుంటే, ఇంత గొడవ జరుగుతుంటే, ఇంత గందరగోళం బయట జరుగుతుంటే ఒక క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేయాల. అవును కవిత మాకు లేఖ రాసింది, తప్పేంటి, దాంట్లో తప్పే ఉంది, ఇలాంటి ఒక స్టేట్మెంట్ బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం వైపు నుంచి రాలా. లేదా ఆ లేఖ మాది కాదు, మాకు రాయలేదు, మాకు రాలేదు, ఎవరో ఫేక్ క్రియేట్ చేశారు, ఇటువంటి స్టేట్మెంట్ అయినా బీఆర్ఎస్ అధిష్టానం వైపు నుంచి వస్తే కాస్త క్లారిటీ ఉండేది. అది కూడా రాలా. సో ఈ లేఖ పైన రాష్ట్రంలో బీఆర్ఎస్ మినహా అన్ని పార్టీలు ఎక్కువ సౌండ్ చేస్తున్నాయి, ఎక్కువ నాయిస్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ లేఖ పైన, ఈ లేఖ రాసిన
నిజంగా ఆమె రాసుంటే, ఎమ్మెల్సీ కవిత లేఖను స్వీకరించిన నిజంగా వాళ్ళు స్వీకరించుంటే, బీఆర్ఎస్ పార్టీ అధినేత వీళ్ళిద్దరూ మాత్రం ఇంకా మౌనం పాటిస్తున్నారు. ఆ మౌన వ్రతం ఎప్పుడు వీడతారు, లేఖకు సంబంధించిన వాస్తవాలు ఏంటో వాళ్ళు మౌనం వీడినప్పుడు మాత్రమే బయటకు వస్తాయి.